బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలతో హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండి, అడ్డగుట్ట, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరద చేరింది. వర్షం కారణంగా పలు కాలనీలతో పాటు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లను 3 అడుగుల మేరకు ఎత్తి 2981 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. మరోవైపు ఇంకా 2 రోజుల పాటు హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ మూసివేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం ద్వారా మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వరదలకు దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కొమరంభీం జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆసిఫాబాద్ లో తుంపల్లి వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపైకి చేరడంతో 15 గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం జిల్లా వైరా, కొనిజర్ల, ఏన్కూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ కి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీగల బంజర్ వద్ద పడిగేరు వాగు, అంజనాపురం వద్ద వాగు పొంగిపొర్లుతోంది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల వాగు, ఏడుమెలకల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో మహముత్తారం మండలంలో పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కాటారం, మేడారం వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం నుండి కురుస్తున్న కుండపోత వర్షానికి వీధులు, ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ధర్మపురిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామగుండం 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జనరేళ్ల సమీపంలోని ఆకుసాయిపల్లె వద్ద లో లెవెల్ వంతెన నీట మునిగింది. దీంతో జగిత్యాల నుండి ధర్మపురికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శనివారం ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 30,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 8 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,397.28 అడుగులకు చేరుకుంది. మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కాశీపేట మండలంలోని బుగ్గ చెరువు ఉప్పొంగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన 4 యువకులు వరద ప్రవాహంతో అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకునేసరికి వరద పెరిగిపోయింది. దీంతో తాడు సాయంతో యువకులను యువతలి ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు పోటెత్తుతోంది. ఓ యువకుడు ఈ నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. దీంతో విద్యార్థినులు, స్కూల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజశ్రీష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే జాదవ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. బయటకు రావాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి ప్రాంతాలతో పాటు షాద్నగర్లోనూ వర్షాల తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.